సగ్గుబియ్యం వడలైతే మహారాష్ట్ర స్పెషలు. అక్కడ ప్రతి షాపుల్లోని స్వీట్ స్టాల్లోని ఇవైతే అమ్ముతారు. మనకి ఇక్కడ పకోడీ బండి దగ్గర సమోసాలు, మిరపకాయ బజ్జీలు, పకోడీలు ఎలా వేస్తారో అక్కడ పావు బాజీలు, ఈ సగ్గుబియ్యం వడలు, చాట్ అంటే మళ్ళా ఉండదండి, స్వీట్గా ఉంటుంది. అక్కడ అన్నిట్లోని స్వీటే వేస్తారు, అంత ఫేమస్ అవి. తర్వాత శాండ్విచ్ ఒకటి బాగుంటుంది. అన్నిటికంటే నాకైతే నచ్చింది ఏంటంటే పావు బాజీ, నెక్స్ట్ ఈ సగ్గుబియ్యం వడియాలు అక్కడ చాలా బాగుంటాయి. మన వాళ్ళు కూడా ఇక్కడ చేస్తున్నారు అనుకోండి, నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఏం లేదు, సగ్గుబియ్యాన్ని ఒక 4 గంటల పాటు నానబెట్టి వాటికి ఉండే నీటినంతా తీసేసి ఆ సగ్గుబియ్యంలోని జీలకర్ర, మిరపకాయలు, పుదీనా కొంచెం వేపేసి కరకుగా మిక్సీ పట్టేసి, అలాగే ఉడికించిన బంగాళదుంపని బాగా స్మాష్ చేస్తాను చేత్తో. కట్ చేసిన కరివేపాకు, చిన్నగా కట్ చేసిన అల్లం తురుము, అలాగే నానబెట్టుకున్న శనగపప్పు, కారంగుండ, కార్న్ఫ్లోర్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలియబెట్టి ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఉప్పు తగినంత వేయండి. ఇలా గారెల షేపులో చేసుకుంటా మధ్యన హోల్ పెట్టడం వల్ల కరెక్ట్గా అంతా బాగా ఉడుకుతుంది. టర్న్ చేసుకోవడమేనండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వాటిలో వేసి ఇలా టర్న్ చేసుకోవడమే. ఇది పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటుంది, కానీ ఇందులో నేను పుదీనా వేసాను కదా, అందుకే కచ్చప్తో తినేస్తాను. మరి పుదీనా చట్నీ అయితే బాగోదు. మరి టేస్ట్ చూసి మీకు చెప్తాను. తింటుంటే మధ్య మధ్యన నోటికి అల్లం ముక్కలు అయితే బాగా తగులుతున్నాయి. పుదీనా వాసనతో గారెలు అయితే సూపర్ టేస్ట్ అండి.